ఇక్కడ సక్సెస్ అనే ఒక వర్డ్ తీసుకున్నాము. సక్సెస్ అంటే ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్ ఆర్ పర్పస్. ఏదైనా ఒక విజయం లేదా ఒక లక్ష్య సాధన మనం అంటే ఇక్కడ సక్సెస్ అంటాం. అదే విధంగా సినానిమ్స్ అంటే దాని యొక్క నానార్థాలు మనం చూసుకుంటే ఇక్కడ సినానిమ్స్ వచ్చేసి అచీవ్మెంట్, విక్టరీ, ట్రింఫ్. ట్రింఫ్ అన్న, అచీవ్మెంట్ అన్న, విక్టరీ అన్న కూడా విజయం అనే అర్థం. సో సక్సెస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడి లైఫ్. ఓకే, దట్స్ వై మన సక్సెస్ వొకాబులరీ బ్యాంక్ అనేది సక్సెస్ అనే వొకాబులరీ వర్డ్ తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యాంటోనిమ్స్. తెలుగులో కూడా చూడండి పర్యాయ పదాలు ఏమవుతాయి. సక్సెస్ విజయపట, సాధన, అదేవిధంగా గెలుపు. విజయము, సాధన. ఇక్కడ యాంటోనిమ్స్ ఏమవుతున్నాయి. సక్సెస్ ఆపోజిట్ ఫెయిల్యూర్, సక్సెస్ ఆపోజిట్ డిఫీట్, సక్సెస్ ఆపోజిట్ లాస్. సో ఇవి మనకి యాంటోనిమ్స్. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్. హార్డ్ వర్క్ ఈస్ ద కీ టు సక్సెస్. అంటే మనం యూజ్ చేసే ఒక సెంటెన్స్ లో ఆ యొక్క వర్డ్ అనేది ఉండాలండి. ఓకేనా. హార్డ్ వర్క్ ఈస్ ద కీ టు సక్సెస్. సో దానికి అర్థం ఏంటంటే కష్టపడటం విజయానికి కీలకం. ఓకేనా. హార్డ్ వర్క్ ఈస్ ద కీ టు సక్సెస్. సో ఇది మన దేవులో భాగంగా ఫస్ట్ వర్డ్ సక్సెస్. సో నాలెడ్జ్ ఈస్ డివైన్ అంట. ఓకేనా. అండ్ నాలెడ్జ్ మీనింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే అండర్స్టాండింగ్ ఆర్ స్కిల్స్ గెయిన్డ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే జ్ఞానము లేదా సమాచారం. జ్ఞానము లేదా సమాచారం. సో దీని సినానిమ్స్ వచ్చేసిన విజ్డమ్, ఇంటెలిజెన్స్, లెర్నింగ్. సినానిమ్స్ విజ్డమ్, ఇంటెలిజెన్స్, లెర్నింగ్. నెక్స్ట్ యాంటోనిమ్స్. సో వ్యతిరేక పదాలు వచ్చేసి ఇగ్నోరెన్స్. వాటనా ఇగ్నోరెన్స్. నాలెడ్జ్ అంటే ఏంటి మన ఇక్కడ జ్ఞానం. ఇగ్నోరెన్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి దానికి వ్యతిరేక పదం ఇగ్నోరెన్స్. ఓకే, దాన్ని మనం కంప్లీట్ గా అంటే ఆపోజిట్ కూడా దేనికి నాలెడ్జ్. అండ్ అన్అవేర్నెస్ అంటే అజ్ఞానము, తెలియకపోవడం. ఓకేనా. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం, నాలెడ్జ్ అంటేనేమో జ్ఞానము, దానికి ఆపోజిట్ ఏనా ఇగ్నోరెన్స్. అదే విధంగా నాలెడ్జ్ కి ఆపోజిట్ ఏంటి అన్అవేర్నెస్. నాలెడ్జ్ అంటే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలనుకునే ఒక ఆలోచన విధానం. దాన్ని ఏమంటే జ్ఞానం అంటాం. ఏది కూడా తెలుసుకోకుండా ఉంటే దాన్ని ఏమంటాం అజ్ఞానం అంటాం. ఏది కూడా తెలియకపోవడం అంటాం. దాని సినానిమ్స్ తీసుకున్న యాంటోనిమ్స్ ఆపోజిట్. సినానిమ్స్ విజ్డమ్, ఇంటెలిజెన్స్, లెర్నింగ్. యాంటోనిమ్స్ వచ్చేసి ఇగ్నోరెన్స్, అన్అవేర్నెస్. వేర్ యూసేజ్ నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఇస్ డివైన్ అనుకోవచ్చు, నాలెడ్జ్ ఇస్ పవర్ అనుకోవచ్చు. సో ఇది మనకి యూసేజ్. ఓకే, యాటిట్యూడ్ అంటే చూసే విధానం కావచ్చు, వాళ్ళ యొక్క వైఖరి కావచ్చు. దాన్ని మనం ఏమంటాం యాటిట్యూడ్ అంటాం. దాని మీనింగ్ వచ్చేసి ఇంగ్లీష్ లో a settled way of thinking or feeling about something. అంటే ఆలోచించే విధానాన్ని మనం ఏమంటాం యాటిట్యూడ్ అంటాం. ఓకేనా. ఇంకా తెలుగు చెప్పాలంటే దృష్టికోణం కావచ్చు, వైఖరి కావచ్చు అని కూడా సినానిమ్స్ తీసుకుంటాం. సినానిమ్స్ ఏంటంటే మైండ్ సెట్. యాటిట్యూడ్ కి సినానిమ్స్ వచ్చేసి మైండ్ సెట్, అప్రోచ్, అవుట్లుక్. మైండ్ సెట్, అప్రోచ్, అవుట్లుక్. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే దానికి వ్యతిరేక పదాలు వచ్చేసి మనకి ఇండిఫరెన్స్. యాటిట్యూడ్ కి ఏంటన్నా ఇండిఫరెన్స్. నెక్స్ట్ వన్ నెగ్లిజెన్స్. నెక్స్ట్ ఏంటంటే నెగ్లిజెన్స్, ఇండిఫరెన్స్ ఆర్ ద యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్ యాటిట్యూడ్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ యూసేజ్ చూద్దాం. ఏ పాజిటివ్ యాటిట్యూడ్ బ్రింగ్స్ పాజిటివ్. ఏ పాజిటివ్ యాటిట్యూడ్ బ్రింగ్స్ పాజిటివ్ రిజల్ట్స్. అంటే ఎప్పుడైనా సరే మనం సానుకూలంగా మన ఆలోచన విధానం ఉంటే, మనం పాజిటివ్ గా ఆలోచిస్తే, సానుకూలంగా ఆలోచిస్తే ఆ వచ్చే ఫలితం ఎలా ఉంటాయి పాజిటివ్ గానే ఉంటాయి అని ఇక్కడ మనం ఏం చేసాం. ఏ పాజిటివ్ యాటిట్యూడ్ బ్రింగ్స్ పాజిటివ్ రిజల్ట్స్. అంటే ఇక్కడ ఓకేనా. సో కమిట్మెంట్ మీనింగ్ కానీ మేము డిస్కస్ చేసిన నిబద్ధత, ఒక పనిపై అంకిత భావం. ఓకేనా. లైఫ్ లో కమిట్మెంట్ ఉంటేనే ఏ పని మనం చేయగలం, ఆ పనిలో మనం విజయాన్ని సాధించగలం. కాబట్టి సక్సెస్ వొకాబులరీ బ్యాంక్ దేవుల్లో భాగంగా ఫస్ట్ మనం సక్సెస్ గురించి మాట్లాడుకున్నాం, నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నాం. థర్డ్ మన యాటిట్యూడ్, మనం ఉండే దృక్పథం, మన వైఖరి కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ చేయాలి ఖచ్చితంగా దాని మీద మనకి సానుకూల వైఖరి ఉంటే మనకి ఒక వర్క్ అనేది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. కాబట్టి 3 చూసాం. 4ది కమిట్మెంట్. కమిట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఓకే మనం ఫిక్స్ అయ్యాం, కానీ కమిట్మెంట్ ఉంటేనే దాన్ని మనం సక్సెస్ అనేది సాధించగలం. కాబట్టి ఇక్కడ కమిట్మెంట్ ఇక్కడ అర్థం వచ్చేసి నిబద్ధత, ఒక పనిపై అంకిత భావం. ఇంగ్లీష్ లో చూడండి సినానిమ్స్ మనకి నానా అర్థాలు. డెడికేషన్. కమిట్మెంట్ ఏంటైనా ఇక్కడ డెడికేషన్, అదే విధంగా లాయల్టీ, అదే విధంగా కమిట్మెంట్ అంటే డివోషన్. ఓకే, అంటే దాని పర్యాపదం తెలుగులో చూసే వరకు ఏంటి అంకిత భావం కావచ్చు, నమ్మకము, వంచన లేని విశ్వాసం. ఇక్కడ మనం ఏమన్నా ఇక్కడ అంకిత భావం ఏమన్నా ఇక్కడ వంచన లేని విశ్వాసం అన్న. ఓకేనా. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే ఏంటంటే వ్యతిరేక పదాలు. యాంటోనిమ్స్ అంటే ఏంటి వ్యతిరేక పదాలు. ఓకే, సో ఏంటి ఇక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ. కమిట్మెంట్ కి ఆపోజిట్ ఏదైనా ఇర్రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా కమిట్మెంట్ కి ఆపోజిట్ వచ్చేసి డిస్లాయల్టీ. ఓకేనా. కమిట్మెంట్ ఉంటే చాలా బాధ్యత వహించడం అయితే, దానికి ఆపోజిట్ కూడా ఇక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఆపోజిట్ ఏదైనా ఇర్రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా కమిట్మెంట్ అంటే ఒక లాయర్ గా ఉండి మనం చేసే పని, కానీ ఇక్కడ డిస్లాయల్టీ అంటే కమిట్మెంట్ కి ఆపోజిట్ పడేది. మనం తెలుగులో చూసుకుంటే బాధ్యత లేకపోవడం, విశ్వాసఘాతం. ఓకే, బాధ్యత లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ ఇన్ ఇంగ్లీష్. సక్సెస్ రిక్వైర్స్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్. సక్సెస్ అనేది ఏంటంటే ఇక్కడ సక్సెస్ కావాలంటే దానికి ఏమిటో మెయిన్ కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్. కష్టపడి పని చేసే తత్వం ఉండాలి. అండ్ ఆ పని నేను చెయ్యాలి అనే అంకిత భావం నీలో ఉండాలి. అప్పుడు మాత్రం నువ్వు విజయాన్ని సాధించగలవు. కాబట్టి
విజయం కోసం నిబద్ధత మరియు కష్టపడటం చాలా అవసరం అనేది ఈ యొక్క కమిట్మెంట్ అనే వొకాబులరీ నుంచి మనం ఇక్కడ డిసిప్లిన్ మీన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రైనింగ్ వన్ సెల్ఫ్ టు ఒబే రూల్స్ ఆర్ ఏ కోడ్ ఆఫ్ బిహేవియర్. అంటే ఒక మాట చెప్పండి తెలుగు మనకి డిసిప్లిన్ అంటే ఏంటన్నా క్రమశిక్షణ. ఓకేనా? ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రైనింగ్ వన్ సెల్ఫ్ టు ఒబే రూల్స్ ఆర్ ఏ కోడ్ ఆఫ్ బిహేవియర్ అంటే క్రమశిక్షణ అంటే మనకి ఏమంటాం డిసిప్లిన్ అంటాం. ఓకేనా? అండ్ ఇక్కడ సినానిమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మీనింగ్ నెక్స్ట్ సినానిమ్స్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్, ఒబీడియన్స్, రెగ్యులేషన్. ఇవి మనకి సినానిమ్స్ అన్న. సినానిమ్స్ మనం చాలా రాసుకోవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ మనం రాసాము. ఇంకా ఒక్కదానికి మనం నియర్లీ 5 to 10 సినానిమ్స్ ఉంటాయి ఈజీగా మీకు ఉండొచ్చు. నెక్స్ట్ దాని తెలుగులో నియంత్రణ, క్రమము, విధి అంటాం. నియంత్రణ, క్రమము, విధి అంటాం. ఓకే? నెక్స్ట్ అన్న యాంటోనిమ్స్. అందరూ రాయాలని చెక్ చేసిన నోట్స్. యాంటోనిమ్స్ వచ్చేసి ఇండిసిప్లైన్. ఇక్కడ డిసిప్లైన్ కి ఆపోజిట్ ఉన్నారా ఇక్కడ ఇండిసిప్లైన్. ఓకే? నెక్స్ట్ డిసిప్లైన్ కి ఆపోజిట్ వర్డ్ డిసార్డర్. డిసిప్లైన్ కి ఆపోజిట్ వర్డ్ కేర్లెస్నెస్. ఓకేనా? జీవితంలో డిసిప్లైన్ ఉండాలి. ఒకవేళ డిసిప్లైన్ ఉంటే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆపోజిట్ వర్డ్ అన్న. ఓకేనా? డిసార్డర్ అండ్ కేర్లెస్నెస్. ఓకే? ఇవి ఉంటే మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీబడి టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. Then only our life what we expected, that much we get the fruits. Okay, right. Next, usage in English. ఇక్కడ డిసిప్లిన్ షేప్స్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. సో క్రమశిక్షణ ఉండటం వల్ల మన జీవితం అనేది ఎలా మారుతుందంట ఒక విజయవంతంగా మనకి జీవితం అనేది మారిపోతుంది. అందుకే తెలుగులో ఏం చెప్పాను చూడండి ఒకసారి, క్రమశిక్షణ విజయవంతమైన జీవితాన్ని నిర్మిస్తుంది. కాబట్టి